సరే ఇంకా ఈ మన హెల్త్లో ఇమీడియట్ ఎఫెక్ట్స్లో ఏం చూడవచ్చు మనం? హార్ట్ రేట్ రేజ్ అవుతుంది, దానివల్ల బీపీ వస్తుంది, షుగర్ కూడా వస్తుంది. దీనివల్ల కాజ్ రేడియేషన్ అంటే ఎస్ ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ రేడియేషన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అన్నది చాలామంది స్టడీస్ చేశారు, ప్రూవ్ కూడా చేస్తున్నారు. సో ఇది ఈ రేడియేషన్ ఉంది, అది ఎందుకు మనకి ఈ ఎఫెక్ట్స్ అన్ని కాజ్ చేస్తుంది అంటే ఈ రేడియేషన్ రేస్ అనేది మన బాడీలో అబ్జర్వ్ అయ్యి అయోనైజ్ అవుతుంది, మన సెల్స్లో అయోనైజ్ అయ్యి వార్మింగ్, టిష్యూ వార్మింగ్కి హెల్ప్ చేస్తుంది. అండ్ సెల్ లోపలికి వెళ్ళిపోయి సెల్లో ఉన్న మైటోకాండ్రియాతో రియాక్ట్ అయ్యి మ్యూటేషన్స్ కాజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రేస్ అనేది ఈజీ పెనట్రేషన్. సో మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే మనకు బాడీలో ఒక ప్రొటెక్టివ్ మెకానిజం, ఒక లేయర్ ఉంటుంది బ్రెయిన్ చుట్టూ, దాన్ని కూడా పెనట్రేట్ చేసి చిల్డ్రన్లలో మెయిన్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హెడ్ఏక్ అని, ప్లస్ ఏమంటారు సూసైడల్ టెండెన్సీస్, ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్, ఇవన్నీ కాజ్ చేస్తుంది. ఇంకా అన్నిట్లలో డెడ్లియెస్ట్ కాంప్లికేషన్ ఇప్పుడు రేడియేషన్ వల్ల తెలిసి తెలియకనో చూస్తున్నది కామన్గా ఏంటి అంటే హెయిర్ లాస్. హెయిర్ లాస్కి రేడియేషన్కి చాలా సంబంధం ఉంది. అండ్ సెకండ్లీ అక్కడున్న టిష్యూ వార్మ్ అవ్వడం, బర్న్స్ రావడం, స్కిన్ డ్రై అయిపోవడము అనేది ఇదైతే రొటీన్గా చాలామంది గమనిస్తుంటారు బట్ నెగ్లెక్ట్ చేస్తారు. సో వీటన్నిటి కారణము రేడియేషన్.